మీరెంతకాలం నుండి సేవ చేస్తున్నారు అని అడిగారు. సార్, నన్ను అట్లా అడిగితే నాకు లెక్కలు తెలియవు. ఆయన అన్నాడు, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ చెప్పండి అని. సార్, నాకు తెలియదు ఎంతకాలం నుండి అని. పోనీ మీరు ఎప్పుడు దేవుని నమ్ముకున్నారు అంటే నేను చెప్పాను, నేను 79, 80 ఆ ప్రాంతాల్లో యేసు ప్రభుని నమ్ముకున్నాను అని. ఆ తర్వాత ఆయన అన్నాడు, ఇట్లా లెక్కబెట్టి, అమ్మో మీరు దగ్గర 40 సంవత్సరాల నుండి దేవుని నమ్ముకున్నారని. సార్, అన్ని దినాలలో మీరేమో దేవుని నమ్ముకున్నారు అని అంటారు, నేను ఎన్నిసార్లు దేవుని అమ్ముకున్నానో మీకేం తెలుసు అని అన్నాను. అంటే ఆయన అన్నాడు, అమ్మడం అంటే ఇస్కరియతు యోధ అని ఎవరైనా ప్రభుని అమ్ముతాడని అనుకున్నారా? అమ్మిన తర్వాతనే తెలిసింది. నా జీవితం కూడా అట్లాంటిదే సార్. యేసు ప్రభులు వారిని నమ్ముకున్న తర్వాత సీనియారిటీ అనేది లేదు సార్. సిన్సియారిటీ చాలా ముఖ్యం సార్. మన అనుభవాలు పనికిరావు. ప్రభువులో మనం ఎంత యథార్థంగా జీవిస్తున్నాం, యథార్థంగా మనం జీవించిన కాలం ఎంత అనేది ప్రభువు చూస్తాడు. మనుషులు ఏం చేస్తారంటే, ఇన్నేండ్ల నుండి ఈయన సేవ చేస్తున్నాడు, ఈయన చాలా మోస్ట్ సీనియర్ అని అంటారు. మోస్ట్ లేదు, మోరు లేదు. దయచేసి గమనించాల్సింది, సీనియారిటీ పనికి రాదు. సిన్సియారిటీ, యథార్థత చాలా ముఖ్యం. ఓసారి ఒక ఆయన నన్ను అడిగిన మాట,